సన్ డిగ్రీ కాలేజ్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ జూనియర్ సీనియర్స్ తో అంగరంగ వైభవంగా 80 అడుగుల రోడ్డులో ఆనందమయ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గుండశంకర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 22 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ కాలేజ్ అంచెలుగా ఎదిగి అన్ని కాలేజీలకు లీడ్గా నడుపుతున్నారని అన్నారు. శ్రీకాకుళంలో మొట్టమొదటి డిగ్రీ కాలేజ్ మన శ్రీకాకుళంలో ప్రారంభం అయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పొన్నాన జయరాం, పెద్దిన మురళీకృష్ణ, లాడి కామేష్ మాట్లాడుతూ మా కాలేజీలో చదువుకున్న స్టూడెంట్స్ మంచి పొజిషన్స్ లో ఉన్నారని, మా దగ్గర విద్యార్థులను సరైన మార్గంలో విద్యాబుద్ధులను నేర్పుతూనే ఈ ప్రాపంచిక జీవితంలో పోటీతత్వం నుంచి ఉన్నత శిఖరాలను ఎలా అధిరోహించాలో నేర్పడం జరుగుతుందని అన్నారు. పిల్లలకు చదువు ఒకటే కాదని అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన మైండ్ షార్ప్ అయి చదువులో రాణించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో సన్ డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్, విద్యార్థులు సంతోషంగా జరుపుకున్నారు. డిగ్రీ అనేది ఒక సెషన్లో రన్ చేస్తున్నారు, 2 సెషన్లో రన్ చేస్తే బాగుండు కదా అని యాక్చువల్గా మీరు కొంతమంది మీలాంటి వాళ్ళు అడుగుతున్నారు. సో ఈరోజు డిగ్రీ వ్యవస్థ అనేది పుట్టిన దగ్గర నుంచి డిగ్రీ అనేది ఒక సింగిల్ సెషన్లో రన్ అవ్వటం అనేది ఒక ప్రొసీజరల్గా వస్తుంది. అండ్ ఇక్కడే కాదు, ఎనీవే. అంటే ఎందుకంటే డిగ్రీ అనేది ఒక క్వాలిఫికేషన్, ఒక పిల్లడికి ఒక క్వాలిఫికేషన్ డిగ్రీ. సో డిగ్రీ తర్వాత మళ్ళీ పిల్లడు ఏం చేయాలనేది నెక్స్ట్ పిల్లడి ఇంట్రెస్ట్ బట్టి వాడు ఇంకా సెకండ్ ప్రోగ్రామ్స్ మూవ్ అవ్వాలి. అంటే ఒక పిల్లడు సపోజ్ ఐటీకి వెళ్ళొచ్చు, ఒక పిల్లడు సివిల్స్కి వెళ్ళొచ్చు, ఒక పిల్లడు స్పోర్ట్స్కి వెళ్ళొచ్చు, సో ఒక పిల్లడు రైల్వేస్కి వెళ్ళొచ్చు, ఒక పిల్లడు బ్యాంకింగ్ సెక్టర్కి వెళ్ళొచ్చు. సో ఇలా డిఫరెంట్ సెక్టర్స్కి వెళ్ళే పిల్లలు సెకండ్ హాఫ్ యాక్చువల్గా వాళ్ళు ఒక హాఫ్ కాలేజ్ అంటే మార్నింగ్ సెషన్ జరిగినా సెకండ్ హాఫ్ జరిగినా పర్ డే 6 hours నడుస్తుంది కరికులం. 2 పూటలు రన్ చేసే కాలేజ్ అయినా, 1 పూట రన్ చేసే కాలేజ్ అయినా 6 hours కరికులం. సో ఈ 6 hours 1 పూట రన్ చేసినా కూడా మనం 6 hours అయినా రన్ అయిపోతాయి కంటిన్యూస్లీ. అంటే వితౌట్ బ్రేక్ 6 hours రన్ అయిపోతాయి. ఓకే, అదర్వైజ్ మన ఏంటి 9:30 క్లాస్ 10 o'clock స్టార్ట్ అయ్యి 12:30 మళ్ళీ ఆపేసి 3 hours కంటిన్యూస్ ఆపి మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ 3 hours కంటిన్యూ చేస్తారు. సో అలా కాకుండా మనం 6 hours ని కంటిన్యూస్ గా కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్ పిల్లలకి ఇప్పుడు మన దగ్గర ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సపోజ్ ఫైనల్ ఇయర్ పిల్లలకి ఒక సిఆర్టీ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఓకే, ల్యాబ్స్ రన్ అవుతాయి. సో ఈ ల్యాబ్స్ ఉండే పిల్లలు ల్యాబ్కి వెళ్తారు. సో ప్రతిరోజు ల్యాబ్స్ అనేవి ఉండవు కాబట్టి ల్యాబ్స్ ఉన్న రోజు వాడి షెడ్యూల్ ప్రకారం ల్యాబ్కి వెళ్తారు. రిమైనింగ్ టైం అంతా కూడా వాళ్ళు ప్రాపర్గా వాడి ఇంట్రెస్ట్ ప్రకారం వాడాలి. ఓకే, సో ఇది డిగ్రీకి డే 1 నుంచి చదువుతున్న ప్రొసీజర్. ఈవెన్ ఈ రోజు మన పిల్లలందరూ చాలా మంది పిల్లలు డిగ్రీ ఢిల్లీలో చదువుతున్న పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. సో ఢిల్లీలో ఏ టాప్ కాలేజ్ చదువుకున్నా వాడు మార్నింగ్ సెషన్ అంతా వాడు ఢిల్లీ క్లాస్ వర్క్ లో ఉంటాడు, సెకండ్ హాఫ్ అంతా కూడా వాళ్ళు కోచింగ్ సెంటర్స్ లో ఉంటాడు. చాలా తల్లిదండ్రులు ఏంటంటే 2 పూటలు పెట్టేసరికి ఎగ్జాక్ట్లీ ఏంటంటే వ్యవస్థని క్యాష్ చేసుకోవటం అవుతుంది. అంటే పిల్లడు 2 పూటలు కూర్చోబెట్టిన తల్లిదండ్రులు ఏంటంటే మా పిల్లడు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ రావాలని కాన్సెప్ట్. సో దానికోసం ఈ రోజు మనం 20,000 రూపీస్ మనం కలెక్ట్ చేస్తే ఈ రోజు వేరే వాళ్ళు 50,000 కలెక్ట్ చేస్తాం ఓన్లీ ఆ సిస్టమ్ కోసం.
సో అంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నా కానీ అవుట్పుట్ మాత్రం మన పిల్లడు ఏం నేర్చుకుంటున్నాడో వాడు అదే నేర్చుకుంటాడు, మన పిల్లడికి ఎన్ని క్లాస్ వర్క్ అవుతుందో వాడికి అదే క్లాస్ వర్క్ అవుతుంది. అదర్ దాన్ దట్ ఎక్కడ జరగదు. ఎందుకంటే ఈ రోజు ఒక కొత్త సిస్టమ్ ఊర్లోకి వచ్చి ఉండొచ్చు, బట్ ఈ రోజు రాక మునుపు గత 25 సంవత్సరాలుగా మనం ఇదే శ్రీకాకుళంలో మనం కాలేజీ రన్ చేస్తాం, ఫ్యాకల్టీస్ గా ఉన్నాం. 25 సంవత్సరాలుగా మన పిల్లలు సాధించినటువంటి పురోగతి నాకు తెలిసి త్రూఅవుట్ ద స్టేట్ ఎక్కడ సాధించి ఉంటారు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా అనేది ప్రతి పిల్లడికి ఒకటే ఒక టార్గెట్, కష్టపడి చదువుకోవడం. బికాజ్ ఎవరికి ఏ ఆస్తులు పాస్తులు ఏమి లేవు, ఎవరికి బిజినెస్ లేవు, అందరూ కష్టపడి చదువుకోవడం, ఉద్యోగం చేసుకొని బాగుపడాలి జీవితంలో, ఒకే ఒక ఎయిమ్ ఉంటుంది. కాబట్టి మన జిల్లాలో కష్టపడటానికి తిరగలేదు. మనం ఏదైనా రాంగ్ డైరెక్షన్ వాళ్ళ కాలేజ్ ఏదైనా కాలేజ్ రాంగ్ డైరెక్షన్ చూపితే కానీ కాలేజ్ సరైన దిశ మార్గం చేస్తే డెఫినెట్ గా బాగుపడతారు. ఈ రోజు 25 సంవత్సరాల్లో మన పిల్లలు ఒక 200 మంది పిల్లలు కాలేజ్ మన కాలేజ్ నుంచి ఒక 400 మంది పిల్లలు రిలీవ్ అయ్యేవారు. 400 మందిలో నాకు తెలిసి 300 మంది సెటిలర్స్ ఉన్నారు. 100 పీపుల్ ప్రాపర్ గా సెటిల్ అవ్వడం ఉంటుండొచ్చు. 100 కూడా నేను చెప్పను, 100 పీపుల్ 50 మెంబర్స్ వరకు ఒక డిఫరెంట్ వేలో అంటే సెటిల్ కాకుండా ఉండే పిల్లలు ఉండొచ్చు. బట్ 90% ఆఫ్ పీపుల్ నా కెరీర్లో ఈ 25 years కల్లో మన పిల్లలు 100% సెటిలర్సే ఉన్నారు ప్రాపర్ వేలో. ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ సిస్టమ్కి ప్రైవేట్ సిస్టమ్కి చాలా తేడా ఉంది. ఈరోజు మేము ఫ్యాకల్టీని, మేమే ప్రిన్సిపల్స్ని, అట్ ద సేమ్ టైం మేము బిలాంగ్ టు శ్రీకాకుళం. ఓకే, సో ఈరోజు మన పిల్లడికి మేము డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతాం, ఏది మంచి ఏది చెడు మేము చెప్తాం. ఓకే, కార్పొరేట్ వ్యవస్థలో అయితే ఎవరో ఫ్యాకల్టీ అమౌంట్ పే చేస్తే వస్తాడు, ఆయన పరిధి ఆయనకు ఉంటుంది. బియాండ్ ది లిమిట్ ఆయన వెళ్ళడు, మాట్లాడే హక్కు కూడా వాళ్ళకి ఉండదు. ఈరోజు విద్యా వ్యవస్థలో అటువంటి కల్చర్ లేదు. స్టూడెంట్ని వాడి పర్సనల్స్ అడిగి, వాడి ప్రాబ్లం అడిగి వాడిని మోటివేట్ చేసేంత పరిస్థితి ఈరోజు విద్యా వ్యవస్థలో లేదు ఈరోజు. బట్ మేము 25 years నుంచి మాకు ప్రొసీజర్ అలవాటు పడి ఉన్నాం, మేము ఇదే ఫీల్డ్లో ఉన్నాం. సో మేమైతే క్లాస్ కంటే డెఫినెట్గా పిల్లడు ఏది మంచి ఏది చెడు చెప్తాం. చదువు ఒకటే కాదు, చదువు అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. ఓకే, ఈ ఒక 10-20 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లడికి జస్ట్ గైడెన్స్ ఇస్తే చదవగలుగుతాడు, కానీ వాడికి రైట్ గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. వాడు ఎలా సమాజంలో ఎలా మూవ్ అవ్వాలి. సో డెఫినెట్గా ఊరకనే 2 సెషన్స్ వాడిని క్లియర్ చేసే కంటే మనం ఏం చెప్పాలని చెప్పి రిమైనింగ్ ప్రాపర్గా ఎప్పుడు అవసరం మనం ఎంతవరకు ఇవ్వగలుగుతాము, సెకండ్ హాఫ్లో ఎంతవరకు ఇవ్వటం, రిమైనింగ్ టైం మేము ప్రతి పిల్లడికి అదే చెప్తాను. మీకు కూడా డిగ్రీ అనేది ఒక క్వాలిఫికేషన్. నువ్వు లైఫ్లో బాగుపడాలంటే డెఫినెట్గా నీకోసం నువ్వు ఎక్స్ట్రా కొంత టైం పీరియడ్ ఇచ్చే 24 గంటల్లో 5 గంటలు 6 గంటలు క్లాస్ వర్క్ జరిగితే 19కి 18 గంటలు నీ చేతిలో ఉంటే నువ్వు ఏ విధంగా వాడుకుంటున్నావు అనేది, ఎందుకు వాడుకుంటావు, కరికులం అది ఎందుకు డిజైన్ చేశారంటే నీ కెరీర్ కోసం వాడుకోమని కరికులం విధంగా డిజైన్ అయిందని ప్రతి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దాన్ని కొంతమంది ఇంకా పిల్లలు ప్రాపర్గా దాన్ని వాడుకోవటం అనేది జరగాలి. మీ పేరు అవి చెప్పండి. జయరామ్ అంటే ప్రిన్సిపల్. థ్యాంక్ యూ. సో అది 300 స్టూడెంట్స్ ప్రాపర్గా రన్ అయ్యింది. సో మేము ఒక శ్రీకాకుళంలో ఉమెన్స్ కాలేజ్తో పాటుగా మనం ఒక ప్రైవేట్ ఉమెన్స్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి మనం 2003లో ఉమెన్ కాలేజ్, ఎక్స్క్లూజివ్ ఉమెన్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఉమెన్ కాలేజ్ అనేది ఆ రోజుల్లో పీపుల్కి రీచ్ అవ్వలేదు ప్రాపర్గా. సో అది జస్ట్ ఒక 53 స్ట్రెంత్తోనే లెస్ దాన్ 100 స్ట్రెంత్తో రన్ చేయవలసి వచ్చింది. సో ఈ కాన్సెప్ట్ రీచ్ అవ్వట్లేదని చెప్పి మన మళ్ళీ కోఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్తో సన్ డిగ్రీ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశాను విత్ 53 స్టూడెంట్స్. సో మేము సన్ డిగ్రీ కాలేజ్ అని ఒక బ్యానర్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కోఎడ్యుకేషన్ బ్యానర్ ఫస్ట్ ఇయర్ మాకు 700 అడ్మిషన్స్ అయ్యాయి. సో అక్కడ 700 అడ్మిషన్స్ అవ్వడానికి ఒక రీజన్ ఏంటంటే అక్కడికి 10 సంవత్సరాల పూర్వం మేము లెక్చరర్స్గా మేము వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ మాకు కొన్ని వేల మంది స్టూడెంట్స్ మేము చదువుతాం. సో వాళ్ళు మా మీద ఉన్న నమ్మకంతో అన్ని నంబర్ ఆఫ్ అడ్మిషన్స్ మా పిల్లలు చేశారు. ఇది నాట్ ఏ కార్పొరేట్ సెక్టర్, లేదు పెద్ద వ్యవస్థ లేదు, ఇంకేమి ఇంటింటికి వెళ్ళి చెప్పేవాడు లేదు. బట్ ఓన్లీ మన దగ్గర చదువుకునే పిల్లలు మన మీద, ఆ గత 10 సంవత్సరం మన దగ్గర చదువుకునే పిల్లలు మన మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు మా కాలేజ్ మా సార్స్ డెఫినెట్గా మనం ఎవరికైనా సజెస్ట్ చేస్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది అని ఒక నమ్మకంతో పిల్లలందరూ సపోర్ట్ చేసి అన్ని నెంబర్ ఆఫ్ అడ్మిషన్ చేశారు. అక్కడ నుంచి గ్రోత్ అనేది 100 ఫుల్ గ్రోత్తో కాలేజ్ లాస్ట్ అప్ టు కోవిడ్ వరకు ఒకటే గ్రోత్తో మూవ్ అయింది. తర్వాత లాస్ట్ గవర్నమెంట్ పాలసీస్ వల్ల కొంత అడ్మిషన్స్ ఓవరాల్ స్టేట్ తగ్గిపోయాయి డిగ్రీకి.